లాస్ట్ వీక్లో వచ్చిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనుష్ గారి 50th మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో సందీప్ కిషన్ గారు కూడా ఉన్నారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు. ఈ మూవీని రాసింది అండ్ డైరెక్ట్ చేయబోతుంది కూడా ధనుష్ గారే. మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారి కాంబోలో వస్తున్న మూవీ SSMB 29. ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. అండ్ ఈ మూవీ కోసం రాజమౌళి గారు 2 years డేట్స్ లాక్ చేసుకున్నారంట. మూవీ షూటింగ్ అయిపోయేదాకా మహేష్ బాబు గారు అస్సలు బయట ఎక్కడా కనిపించరు. సో మహేష్ బాబు గారు ఈ గ్యాప్లో యాడ్ షూట్స్ చేస్తూ ఆ షూట్ ప్లేసెస్లో ఫ్యాన్స్ మీట్ సెట్ చేయబోతున్నారంట. SSMB 29 మూవీకి మహారాజ్ అనే టైటిల్ కన్సిడర్లో ఉందంట. కేడాకోలం మూవీలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏఐతో రీక్రియేట్ చేసినందుకు ఎస్పీ చరణ్ గారు 1 crore ఫైన్తో లీగల్ నోటీస్ పంపించారు. మనలో చాలా మందికి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెంచుకోవాలనిపిస్తుంది. అందుకే SMM ప్యానల్ వాళ్ళు ఎటువంటి రీఫిల్ లేకుండా రియల్ ఫాలోవర్స్ని చాలా లిమిటెడ్ అమౌంట్కి ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి మీరు చేయాల్సింది SSM 24/7 సైట్ ఓపెన్ చేసి రిజిస్టర్ అయ్యి యాడ్ ఫండ్ దగ్గర మీ మనీ యాడ్ చేసుకుని కింద ఆర్డర్లో మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేయండి. ఒకవేళ ఫాలోవర్స్ లేకపోతే 100% రీఫండ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఒకసారి ట్రై చేయండి. విశ్వంబర మూవీలో హిట్లర్ మూవీ లాగే సెంటిమెంట్ ఉండబోతుందంట. ఈ మూవీలో కూడా అక్క చెల్లెల సెంటిమెంట్ ఉందని అంటున్నారు. అండ్ డైరెక్టర్ వశిష్ఠ గారు ఆ రోల్స్కి పాపులర్ యాక్ట్రెస్ని తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే మొత్తానికి విశ్వంబర మూవీ ఎమోషనల్ అండ్ ఫ్యాంటసీ మూవీగా రాబోతుందన్నమాట. బాలకృష్ణ గారి 109 మూవీ డైరెక్టర్ బాబీతో చేయబోతున్నారని అందరికీ తెలుసు. ఈ మూవీ నుంచి కొన్ని న్యూస్ అయితే వచ్చాయి. ఈ మూవీలో డుల్కర్ సల్మాన్ గారు కూడా యాక్ట్ చేయబోతున్నారంట. డుల్కర్ సల్మాన్ రోల్కి బాలయ్య రోల్కి స్ట్రాంగ్ కనెక్షనే ఉండబోతుందంట. ఈ మూవీ బందిపోట్ల బ్యాక్డ్రాప్లో డిఫరెంట్ స్టోరీతో ఒక మాస్ మూవీగా రాబోతుందంట. బాలీవుడ్లో రామాయణం చేయబోతున్నారని తెలిసే ఉంటుంది. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు అని మాక్సిమం ఆ రోల్స్కి వాళ్ళే అని ఫిక్స్ అన్నట్టు టాక్. అయితే ఈ మూవీలో లక్ష్మణ్ రోల్కి నవీన్ పోలిశెట్టి గారిని అడిగారంట. ఓకే చేస్తే మాత్రం హిందీలో నవీన్ పోలిశెట్టికి ఉన్న క్రేజ్ ఇంకా పెరిగిపోతుంది. 2022లో వచ్చిన ది మాస్టర్ పీస్ కళాఖండం ది లెజెండ్ మూవీకి సీక్వెల్ రాబోతుందంట. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా, అస్సలు వెళ్ళకూడదని. ఇలా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అన్సీజన్ అయిన February 4 weeksలో 4 hits ఇచ్చింది మాలీవుడ్ ఇండస్ట్రీ. ఈ 4 weeksలో ఏ మూవీస్ రిలీజ్ అయ్యాయి, ఏవి హిట్ అయ్యాయి అనేది ఒక షార్ట్లో చెప్పాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. పుష్పలో శ్రీవల్లికి అంత ఇంపార్టెన్స్ లేదు. ఏదో ఉంది అంటే ఉంది అన్నట్టు ఉంటుంది. కానీ పుష్ప 2లో మాత్రం శ్రీవల్లి క్యారెక్టర్కి చాలా మంచి స్కోప్ ఉందంట. పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ మనల్ని కదిపేస్తాయని ఇన్సైడ్ టాక్. అండ్ ఈ సీన్స్ కోసం చాలా గట్టిగానే ప్లాన్ చేశారంట సుకుమార్ గారు. అండ్ పుష్ప 2లో గంగమ్మ జాతర సీన్ ఉండబోతుందని ఆ పోస్టర్ రిలీజ్ చేశాక దాదాపు అందరికీ అర్థమైపోయింది. అయితే ఆ సీన్లో వచ్చే సాంగ్ చాలా బాగా రావాలని కొన్ని వీక్స్ పాటు షూట్ చేశారంట. ఆ సాంగ్కి కొరియోగ్రాఫర్గా గణేష్ ఆచార్య గారిని తీసుకున్నారంట మూవీ టీం. ఆయన కెరియర్లోనే ఎక్కువ రోజులు షూట్ చేసింది ఈ మూవీకి అని టాక్. ఏది అలా ఉన్న మూవీలో ఈ సీన్ మెయిన్ హైలైట్ అయ్యేలా చూస్తున్నారు. అండ్ పుష్ప 2 ది రూల్ అనుకున్నట్టే August 15కి కన్ఫర్మ్గా రిలీజ్ చేయాలని ప్లాన్స్లో ఉన్నారు మేకర్స్. అని బర్త్డే స్పెషల్గా సరిపోదా శనివారం మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. మూవీ కాన్సెప్ట్ బాగుంది. అండ్ బల్గం మూవీ డైరెక్టర్ వేణు గారితో చేయబోతున్న ప్రాజెక్ట్ నేమ్ ఎల్లమ్మ అనే కన్సిడర్లో ఉందని టాక్ నడుస్తుంది. ఈ మూవీ 80sలో పల్లెటూరు బ్యాక్డ్రాప్లో జరిగే ఒక లవ్ స్టోరీగా రాబోతుందంట. అండ్ నాని అండ్ సుజిత్ కాంబోలో రాబోతున్న మూవీ అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ చేశారు. మూవీ ఒక కంప్లీట్ యాక్షన్ మూవీగా రాబోతుంది. రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారి కాంబోలో వస్తున్న RC16 మూవీకి DOPగా రత్నవేలు గారిని తీసుకున్నారని అఫీషియల్గా రత్నవేలు గారి బర్త్డేకి పోస్టర్ రిలీజ్ చేస్తూ అనౌన్స్ చేశారు. ఈ మూవీలో రామ్ చరణ్ గారికి పేరుగా జాన్వీ కపూర్ గారు యాక్ట్ చేయబోతున్నారనే న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ మాక్సిమం కన్ఫర్మ్ అయినట్టే అనిపిస్తుంది. దేవరా మూవీ ఒక సాంగ్ కోసం గోవాలో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. సాంగ్ షూట్ మార్చిలో స్టార్ట్ అవబోతుంది. లాస్ట్ వీక్లో నేను చూసిన మూవీస్ నాకు ఎలా అనిపించిందో చెప్తాను. ఇట్ ఈస్ నాట్ ఏ రివ్యూ బికాస్ నేనేం క్రిటిక్ని కాదు. నచ్చిందా లేదా, ఎందుకు నచ్చిందో అని చెప్తాను. నేను లాస్ట్ వీక్లో 4 మూవీస్ చూశాను. ఫస్ట్ మూవీ కాబ్వెబ్ మూవీ అయితే నాకు నచ్చింది. ఇది ఒక హారర్ మూవీ. స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఉన్నా కొంచెం టైం అయ్యాక మెల్లగా స్టోరీలోకి వెళ్తూ బాగా ఎంగేజ్ చేసింది. మీరు కూడా తప్పకుండా చూడండి ఈ మూవీ. నెక్స్ట్ మూవీ డ్యూన్ మూవీ కూడా బాగుంది కానీ చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. నెక్స్ట్ మూవీ సిద్ధార్థ్ రాయ్. ట్రైలర్ చూసి ఏంటి అర్జున్ రెడ్డి వాల్ ఫేమస్ లవర్ వైబ్స్ వస్తున్నాయి, ఏం తీసారని చూస్తే ఏంటిది నాకు అస్సలు నచ్చలేదు. మూవీ టూ మచ్ ఓవర్ అయినట్టు అనిపించింది. మూవీ చూస్తున్నంతసేపు ఎందుకు చూస్తున్నానో అసలు ఈ మూవీ అనిపించింది. నెక్స్ట్ మూవీ బ్రహ్మయోగం. ఈ మూవీ పర్లేదు, నాకు నచ్చింది. స్టోరీ స్లోగా ఉంటుంది కానీ మూవీ మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. డిజైనింగ్ అండ్ DOP మాత్రం తోపు అంతే. ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మిమ్మల్ని ఎంతో కొంత ఎంగేజ్ చేసే ఉంటుంది. కంటెంట్ నచ్చితే వీడియోకి లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో అప్డేట్స్ అండ్ వీక్లో నేను చూసిన మూవీస్ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.